అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క రూ. 4,000 అలాగే రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి ఈ యొక్క పెన్షన్ సంబంధించి. అయితే దేనికి సంబంధించి కానీ ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అనే దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడాని. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేదైతే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను గత ప్రభుత్వంలో రూ. 2,000 వృద్ధులు, వితంతులకి, అలాగే దివ్యాంగులకి రూ. 4,000 చొప్పునైతే అందించింది. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని తెలపడం అయితే జరిగిందండి. ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో మనకి ఈ యొక్క ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే దీనికి సంబంధించి గాను ఏటా మనకి 22,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా మనకి విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటుందన్నమాట. సో, ఖచ్చితంగా మీ యొక్క పేరు అర్హుల లిస్ట్‌లో ఉంటేనే ఈ యొక్క పథకం మీకైతే వస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఇల్లు కూడా మనకి రేపు ఎల్లుల్లోగా ఈ విడుదలపై అయితే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. సో, దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.